గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం నిజామాబాద్ ట్యాంక్ బండ్కి వచ్చినాం అన్నమాట. మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ అంతా నాకు కాకన్నా కానీ ఏదో నిజామాబాద్లో మామూలుగా అంత 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 ఉంటుంది అన్నమాట. అట్లా ఐ షో ద రోల్ స్టేట్ కనబడుతుంది నర్రా చూడంగా మా వాడికి బోర్ వచ్చింది. అది ఏడున్నది మరి అగ్గో గాడున్నది మరి అది 2 కిలోమీటర్లు అంటే మామూలు మాటనా? మామూలుగా లేదు కదా. ఇదంతా రోడ్ నేను చర్చ్ స్ట్రేట్గా ఇంకో గేట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్ చూడు ఉంటుంది. ఇటు నుంచి కూడా ఎగ్జిట్ కావచ్చు. ఫోటోలు మా వాడికి మంచిగా నచ్చినాయంట. థ్యాంక్ యూ మినీ ట్యాంక్ బండ్. కానీ నాకు మినీ ట్యాంక్ బండ్లో అంతా ఏమి లేదు అని ఒకటి మాత్రం అనిపిస్తుంది బేసిక్గా. కానీ నైట్ వ్యూ ఎట్లుంటుంది అనేది చూస్తే మేబీ ఎక్సైట్. అయితే ఫోటోల కోసం ప్రయోగాలు చేస్తున్నాం. ఎళ్ళనో దుంకుకుంటున్నాం, తేలుకుంటున్నాం, లేపుతున్నాం. కానీ ఫోటోలు అయితే జబర్దస్త్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ చెప్పాలి మనకు హెల్ప్ అయినందుకు. ఫోటోలు అయితే సూపర్, టెన్షన్ లేదు. ఫోటోషూట్ కూడా వచ్చి తీసుకోవచ్చు. ఓకే. సో మేము అయితే 1 కిలోమీటర్ అయితే నడిచేసినాము. నడుచుకుంటా నైట్ అయితే కొంచెం లుకింగ్ అగ్రెసివ్గా కనబడుతుంది. కానీ కొంచెం డే పూట సాయంత్రం కదా, ఇంకా కొంచెం చీకటి కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ఇప్పటి నుంచి నైట్ 9 దాకా ఉంటుంది అని అక్కడ గేట్ కీపర్ అయినా చెప్పిండే, గేట్ వాచ్మెన్. చూడాలి మరి ఒకసారి. మేమైతే ట్రై చేస్తాం ఉండాలి అంటే నైట్ యొక్క లైటింగ్ ఎట్లుంటుంది అనేది మీకు చూపించగలిగి అయితే ఉండడానికి అయితే ప్రయత్నిస్తాము. కాకుంటే చూడాలి ఇక. అంటే మేము వచ్చింది బేసిక్గా దీని మీద కాదు, ఇంకా వేరే పని మీద. అంటే ఇది కవర్ అయిపోతుందేమో అని ఒక చిన్న అనే ఒక హోప్తోని వచ్చినుండే. చూడాలి మరి ఏమవుతుందో. అది సీసీ కెమెరాలు ఏం చేసి చూస్తుంటాయి. ఈడ మేము సెక్యూరిటీ గార్డ్ ఉన్నామా లేదా, మళ్ళీ దిగితే ఆల్రెడీ మేము మేడంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. చెప్తే వినకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అంతే. అంతకంటే ఏం చేయం. మేమేం చేస్తాం, మీతో కొట్లాడ పెట్టుకొని ఏం చేస్తాం. మేము కూడా గుండ్లోమే. ఇదే ఏమైందంటే సెక్యూరిటీ గార్డ్ ఇంకొక అన్న రాలేడంటే పాపం అయిన డ్యూటీ అన్న ఎత్తుండు. ఎందుకంటే ఇటు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటించాలి ఎవరైతే వస్తారో. ఓకే. సో ఇంకా కొంచెం అయితే టైం స్పెండ్ చేస్తున్నాం అట్లా ఇట్లా కలిసి. ఇంకా లాస్ట్ దాకా ఏదైతే చూపిస్తుంది అట్లా లాస్ట్ దాకా ఒకసారి పోయి వచ్చే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. చీకటి చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈరోజు అంటే మేము అనుకున్నది కాకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళా వచ్చే ఛాన్స్ అయితే ఇస్తాం. 1.5 కిలోమీటర్ నడిచినాం మేమైతే. అప్పుడు 1, ఇప్పుడు 1.5 అన్నమాట. అంటే 500 మీటర్స్ 1.5 కిలోమీటర్లు అయితే పూర్తిగా అయింది. సో ఆ వాచ్మెన్ ఏమన్నాడంటే ఎక్కువ దూరం పోకండి అనుకుంటా చెప్పినుండే. అంటే అటు లోపల అక్కడ వాచ్మెన్ ఉంటున్నాడు కానీ ఉంటారంట అని కూడా అంటే ఆయన చెప్పినుండే. ఆ వీడియో తీయలేదు నేను.
ఇప్పుడైతే అక్కడి వరకు అటు లాస్ట్ వెనుక చౌరస్తా అక్కడనే ఉన్నారు. చూడాలి మరి ఇటు పోతే ఏమవుతుంది లాస్ట్ అనేది మేము కూడా ఎప్పుడు చూడలే. ఇవాళ నచ్చినుండే, అంతకన్నా ముందు ఒక 10 రోజుల క్రితం వచ్చినాం కానీ మధ్యాహ్నం పూట వచ్చినుండే, కవర్ కాలేదు మనంతా. మంచిగా మరి మేమైతే వెళ్తున్నాం అన్నమాట. మాకు ఇటు నుంచి ఫాల్స్ వస్తున్నాయి, ఏదో సరదాగా ఇటు కవర్ చేసినాం అన్నమాట. అంటే అట్లానే దీన్ని మొత్తం ఎట్లా అంటే ఒక వీడియో చేయాలని ఏం లేదు, అట్లా వేరే పని మీద వచ్చినాం. ఇది ఒక చిన్నగా కొన్ని క్లిప్స్ కవర్ చేసినందుకు అంతే, ఇక చాలు సరిపోతుంది. థ్యాంక్ యూ. సే సంథింగ్ ఏంటంటే మేము అనుకోలేము, అంటే మేము పోయేదాకన్నా లైట్లు పడకపోతాయా అని అనుకున్నా. మినీ ట్యాంక్ బండి వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పాల్సింది. నేను జస్ట్ ఇట్లా అనుకున్నాను లేను 10-15 సెకండ్లలో లైట్లు వచ్చేసి కట్టుమని ఒకటిసారి చూపిస్తా. మామూలుగా లేదు లైటింగ్, కొంచెం చీకటి అయితే వేరే లెవెల్ ఉంటుంది. చూడండి నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. చలో మేమైతే ఇప్పుడు బయలుదేరినాం. ఇంకా చీకటి అయిందాక ఉంటే ఇక మా ఇంటికని ఫోన్లు వస్తాయి, ఇక మా వాళ్ళు చంపేస్తారు. మా వాడు చూడు ఎంత జల్లి నడుతుండు. ఒకసారి ఫోన్ వచ్చినందుకు, నాన్న ఫోన్ వచ్చినందుకే ఒకసారికి ఇక 2-3 సార్లు అంటే మా వాడు ఉరుతాడు ఇక. ఇట్లా దుంకి వేస్తాడు, అది యాక్చువల్ లాస్ట్ టైంకి కావచ్చు, లేదంటే సంటల్ రైన్ ఉంటుంది కావచ్చు. అది అమ్మ అంటే కొంచెం లైట్లు పడ్డాక ఫోటో ట్రై చేసింది కానీ అంతా ఏం మంచిగా రాలే. లాస్ట్ బట్ లీస్ట్ నాట్ విష్ణుదేవుడు హనుమాన్ కింద మధ్యలో భలే ఉంది. ఇది ఎగ్జిట్, ఇక ఈయన సెంటర్ అయింది ఎగ్జిట్ ఇదే. ఓ కక్క అటు చూడు ఎట్లున్నదో, డ్రోన్లు పంపిస్తున్నారు మీద. దర్గా ఇక్కడ కిల్లా ఉంటుంది, నిజామాబాద్ కిల్లా, జైలు, సెంట్రల్ జైలు సబ్ జైలు అంటారు కదా. ఇది చూడు ఎట్లున్నది, రచ్చ ఉన్నది. ఇది సెంట్రల్ జైలు అన్నమాట. ఓ కక్క పెద్ద కోట.